హాయ్ ఫ్రెండ్స్. సో, నేను లాస్ట్ వీక్ ఒక వీడియో చూశాను. అది ఏంటంటే, నేపాల్ గవర్నమెంట్‌లో ఆఫ్టర్ గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత న్యూ లీడర్స్ ఫార్మ్ అయిన తర్వాత అక్కడ. సో, దేర్ ఆర్ డ్రాస్టిక్ చేంజెస్ జరిగినాయని ఎస్పెషల్లీ గవర్నమెంట్ సిస్టమ్‌లో కానీ, ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ, మెడికల్ కానీ, పొలిటికల్ లీడర్స్ యొక్క రోల్స్ కానీ, సో, ఇవన్నీ చేంజ్ అయినాయి అనేది నేను విన్నాను. సో, ఒకటేంటంటే 10% ఆఫ్ ద ఐ మీన్ అక్కడ మెడికల్‌కి సంబంధించిన హాస్పిటాలిటీలో 10% ఆఫ్ ద బెడ్స్ ఫ్రీగా ఇవ్వాలి. అది కూడా విత్ ట్రాక్. సో, ఇచ్చేసాం మేము అనేది కాకుండా సో, వాళ్ళకి డే బై డే సో, ఆ ట్రాక్ క్లియర్‌గా గవర్నమెంట్‌కి సబ్మిట్ చేయాలి. అండ్ గవర్నమెంట్ దాని మీద క్లియర్ మానిటరింగ్ తీసుకుంటుంది. అదొక చేంజ్. అలాగే లీడర్స్ ఎవరికి కూడా వెహికల్స్ కాన్వాయ్ ప్రొవైడ్ చేయడం గవర్నమెంట్ సైడ్ నుంచి. సో, నెంబర్ ఆఫ్ వెహికల్స్ ఇవ్వడము, వాళ్ళకి బెనిఫిట్స్ ఇవ్వడము ఇవన్నీ ఆపేశారంట. అండ్ ఇంకొకటి ఏంటంటే లీడర్స్ ఎవరైతే గవర్నమెంట్ సిస్టమ్‌లో ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ మెడికల్ ఇష్యూస్‌కి ఖచ్చితంగా గవర్నమెంట్ హాస్పిటల్స్ మాత్రమే విజిట్ చేయాలి. దట్స్ ఎ మ్యాండేట్. సిమిలర్‌గా ఎడ్యుకేషన్ సిస్టమ్. సో, గవర్నమెంట్ ఆఫీషియల్స్ కానీ, ఆఫీసర్స్ కానీ, లీడర్స్ కానీ, వాళ్ళ పిల్లల్ని కానీ, వాళ్ళ రిలేటివ్స్ అని అనకూడదు. సో, మేబీ వాళ్ళ ఇమ్మీడియేట్ కిడ్స్‌ని మ్యాండేటరీగా గవర్నమెంట్ స్కూల్స్‌ని, గవర్నమెంట్ ఆర్గనైజ్డ్ ఇన్‌స్టిట్యూట్స్‌లో మాత్రమే జాయిన్ చేపియాలనేది ఒక సిస్టమ్‌ని ఫార్మాట్ చేశారు. సో, దీనివల్ల ఏమవుతుందంటే ఒక లీడర్స్‌కి అండ్ కామన్ పీపుల్‌కి మధ్య గ్యాప్ తగ్గిపోతుంది. అండ్ మనం ఒక మన మన దేశంలో ఒక మేబీ మోర్ పాపులర్ బట్ ఇట్ ఈస్ రియల్లీ మిత్. అదేంటంటే ఆర్థిక అసమానతలు. యాక్చువల్ ఆర్థిక అసమానతలు అంటే ఇలాంటి చేంజెస్, ఇలాంటి రీఫార్మేషన్స్ జరిగినప్పుడు మాత్రమే పాసిబిలిటీ అవుతాయి. సో, అవి ఎట్లాగో మన దేశంలో అవుతాయా లేదా అనేది నాకు ఒక ఓపెన్ క్వెషన్. ఖచ్చితంగా ఇది ఆ లెవెల్ అయితే జరగకపోవచ్చు. కనీసం గవర్నమెంట్ సిస్టమ్స్ అలాంటి ఇనిషియేటివ్స్ ఫ్రమ్ అదర్ కంట్రీస్ చూసైనా ఎక్కడైనా మొదలు పెడితే బాగుండు అనేది నా ఒపీనియన్. సో, దీనివల్ల ఖచ్చితంగా ఒక అవేర్‌నెస్ వస్తుంది. అండ్ గవర్నమెంట్ సిస్టమ్ నిజంగా స్టేబులా కాదా? వాటిని పీపుల్ నిజంగా ట్రస్ట్ చేయాలా లేదా అనే వాటి మీద కామన్ పీపుల్‌కి ఒక నమ్మకం అయితే క్రియేట్ అవుతుందని నా ఫీలింగు. సో, మీరేమంటారు? ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అలాగే మీకు తెలిసిన రీఫార్మేషన్స్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. మేబీ మనం కూడా రివ్యూ చేసుకుందాం. థ్యాంక్ యూ.